వెల్కమ్ బ్యాక్ టు బ్లూప్రింట్ స్టడీ ఛానల్. ఇది మన ప్రాక్టీస్ టెస్ట్ నంబర్ 34. సో మనం ఏపీఎస్సిఈఆర్టీ లేదా ఎన్సిఈఆర్టీ బుక్స్ని ఫాలో అవుతూ ఆ లెసన్స్ మీద ఆ లెసన్ ఎండ్లో ఉన్న ఎక్సర్సైజెస్ మీద ఎంసీక్యూస్ చేస్తున్నాం. సో ఈ వీడియోలో మనం ఏం చూస్తున్నాం? ఇంగ్లీష్ హనీకోంబ్ క్లాస్ 7 నుంచి లెసన్ నంబర్ 6 ఎక్స్పర్ట్ డిటెక్టివ్స్, దాంట్లోనే ఉన్న పోమ్ మిస్టరీ ఆఫ్ ద టాకింగ్ ఫ్యాన్. ఓకే, దీని మీద మనం ఎంసీక్యూస్ చేద్దాము. టోటల్లీ 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ క్యూరియస్? హ్యాపీ అండ్ cheerful, eager to learn or know something, shy and reserved, angry and upset. అదేంటి ఇదేంటి అని తెలుసుకోవాలి అన్న ఉత్సుకత ఏదైతే ఉంటుందో దాన్ని మనం క్యూరియస్ అని చెప్పంటాం. ఆప్షన్ 2, ఈగర్ టు లెర్న్ ఆర్ నో సంథింగ్, స్పెల్లింగ్ CURIOUS. 2, a person who investigates crimes and gathers information is a person who investigates crimes and gathers information is detective, teacher, neighbors, relatives. హూ ఇన్వెస్టిగేట్ క్రైమ్స్, ఏదన్నా క్రైమ్ జరిగినప్పుడు పోలీసులు కాకుండా వేరే వాళ్ళు ఎవరైతే అది ఒక ప్రొఫెషన్ లాగా తీసుకుని ఆ క్రైమ్ ఎలా జరిగింది ఆ ఎవిడెన్స్లు అవి గ్యాదర్ చేసే వాళ్ళని డిటెక్టివ్స్ అని చెప్పి అంటాం. DETECTIVE. ఓకే, ఇన్వెస్టిగేట్ స్పెల్లింగ్ INVESTI, ఇన్వెస్టి GATE. అదే ఇన్వెస్టిగేషన్ అంటే INVESTI, ఇన్వెస్టిగేషన్ TION. 3, which of the following is the meaning of the word patient? Which of the following is the meaning of the word patient? A person receiving medical treatment, a calm person who can wait without frustration, a person who likes to travel, a person who works in a hospital. Which of the following is the meaning of the word patient? Only A and B, only B and D, A, B and C, all of the above. పేషెంట్ అంటే ఎవరికైతే ఒంట్లో బాగాలేదో మనం మెడికల్ ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్తే ఆ పర్సన్ని మనం పేషెంట్ అని చెప్పంటాం. ఎవరైతే కొంచెం ఓపిక్గా ఫ్రస్ట్రేషన్ని బయట పడకుండా ఉంచుకుంటారో వాళ్ళని కూడా దే ఆర్ వెరీ పేషెంట్ అని చెప్పంటాం. సో ఆప్షన్ A and B, only A and B is the answer. 4, the adverb form of patience is patient, endure, patiently, patience. పేషెన్స్ అనేది దిస్ ఈజ్ అ abstract noun. ఓకే, హీ ఈజ్ ఎ వెరీ పేషెంట్ పర్సన్ అని చెప్పి వాడామనుకో ఆ పర్సన్ నౌన్. ఓకే, ఎలాంటి పర్సన్ అంటున్నాం? పేషెంట్ పర్సన్ అంటున్నాం కాబట్టి ఇదేమో మనకి యాడ్జెక్టివ్ అవుతుంది. హీ వెయిటెడ్ పేషెంట్లీ అని చెప్పంటే మనము వెయిటెడ్ అనేది వర్బ్ కాబట్టి ఎలా వెయిట్ చేశాడు? పేషెంట్గా వెయిట్ చేశాడు. హీ వెయిటెడ్ పేషెంట్లీ అన్నప్పుడు వర్బ్ని డిస్క్రైబ్ చేస్తోంది కాబట్టి పేషెంట్లీ అనేది మనకి యాడ్వర్బ్ అవుతుంది. సో ది యాడ్వర్బ్ ఫార్మ్ ఆఫ్ పేషెన్స్ ఈస్ ఇక్కడ మనం చూస్తే ఆప్షన్ 3, పేషెంట్లీ, స్పెల్లింగ్ PATIENTLY. 5, she stashed away all her savings in a secret drawer. She stashed away all her savings in a secret drawer. The phrase stashed away means hidden away, taken out, shown to everyone, given to a friend. స్టాష్డ్ అవే అంటే జాగ్రత్తగా పెట్టిందని కాదు, కనిపించకుండా లోపల తోసేసింది అని చెప్పి. ఓకే, సో షీ స్టాష్డ్ అవే అంటే హిడ్డెన్ అవే అన్న మీనింగ్ వస్తుంది. స్టాష్డ్ స్పెల్లింగ్ STASHED. 6, in the sentence, he placed all his winter clothes in the trunk.
వాట్ డస్ ట్రంక్ మీన్? ఇక్కడ ఈ సెంటెన్స్లో, ఓకే, ఇన్ ద సెంటెన్స్ హీ ప్లేస్డ్ ఆల్ హిస్ వింటర్ క్లోత్స్ ఇన్ ద ట్రంక్. వాట్ డస్ ట్రంక్ మీన్? ద మెయిన్ స్టెమ్ ఆఫ్ ఎ ట్రీ, a large storage container, the back compartment of a car, the flexible part of an elephant's body. సందర్భానుసారంగా కాంటెక్స్చువల్గా ట్రంక్ అంటే ఏంటి ఇక్కడ? ఇనుప పెట్టె ఒకటి ఇంట్లో ఉంటుంది కదా, పాతకాలం నాటిది, దానికి ఒక గొళ్ళెం కూడా ఉంటుంది. దాన్ని మనం ట్రంక్ అని చెప్పి అంటాం. హీ ప్లేస్డ్ ఆల్ హిస్ వింటర్ క్లోత్స్ ఇన్ ద ట్రంక్. ఆప్షన్ 2, a large storage container is the answer. ట్రంక్కి మనకి చూస్తే చాలా మీనింగులు ఉంటాయి. ఈ నాలుగిట్లో మనం 4 కూడా ట్రంక్ అన్నదానికి మీనింగ్లే, కానీ అది ఎక్కడ వాడారు అన్నదాన్ని బట్టి దాని మీనింగ్ మారుతుంది. మెయిన్ స్టెమ్ ఆఫ్ ట్రీ, ఇది ట్రీ అంటే దిస్ పార్ట్ ఈజ్ యువర్ ట్రంక్. ఓకే, లార్జ్ స్టోరేజ్ కంటైనర్ని కూడా మనం ట్రంక్ అంటాం. కారులో ఏదైతే మనం డిక్కీ అంటాం కదా, సామాన్ పెట్టే ప్లేస్, దాన్ని కూడా ట్రంక్ ఆఫ్ ద కార్ అని చెప్పి అంటారు. ఎలిఫెంట్ తొండాన్ని కూడా మనం ట్రంక్ అని చెప్పి అంటాం. అదే కాక హ్యూమన్ బాడీలో కూడా మనము ఈ పార్ట్ ఆఫ్ ద బాడీని మనము ట్రంక్ అని చెప్పి వాడతాం. 7. In which of the following sentences is scar used as a noun? In which of the following sentences is scar used as a noun? The soldier scarred his arm while battling. She will scar the leather with her tools. He is trying to scar the wood to make a design. The accident left a scar on his face. స్కార్ అంటే ఏదైనా దెబ్బ తగిలినప్పుడు మచ్చ మిగిలిపోతుంది కదా, దాన్ని మనం స్కార్ అని చెప్పి అంటాం. ఓకే, నౌన్ అన్నప్పుడు ఏంటి? నౌన్ అన్నప్పుడు జనరల్లీ మనం చాలాసార్లు ఆర్టికల్స్ వస్తాయి నౌన్స్కి. ఇక్కడ మనం చూస్తే ఈ 4 సెంటెన్సెస్లో మనకి ఇక్కడ మాత్రమే ఏ వచ్చింది. ఓకే, ఇంకో రకంగా కూడా మనం మిగతాది ఎలిమినేట్ చేయడానికి కూడా ట్రై చేయొచ్చు. ఇక్కడ ఏమంటున్నాం? స్కార్డ్ అంటే పాస్ట్ టెన్స్, మనము టెన్స్ వాడుతున్నాం. టెన్స్ మనకి దేంట్లో కనిపిస్తుంది? వర్బ్లో కనిపిస్తుంది. విల్ స్కార్ అంటే ఫ్యూచర్ టెన్స్ మాట్లాడుతున్నాం, అంటే అది కూడా వర్బ్. టు అని వచ్చింది అంటే దీన్ని మనము ఇన్ఫినిటివ్ అని చెప్పి అంటాం. ఇది కూడా ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ వర్బ్. అలా మీరు ఎలిమినేట్ చేసుకున్నా, లేదా ఇలా ఆర్టికల్స్ వస్తున్నాయేమో అని వెతుక్కుని అలా కూడా మనము నౌన్ ఏది అన్నది ఐడెంటిఫై చేసే ఛాన్స్ ఉంటుంది. ది యాక్సిడెంట్ లెఫ్ట్ ఎ స్కార్ ఆన్ హిస్ ఫేస్ అన్నప్పుడు ఏదైతే మచ్చ మిగిలిపోయిందో ఫేస్ మీద, దాని గురించి మాట్లాడుతున్నాం. దిస్ ఈజ్ అ నౌన్. సో ఆప్షన్ 4 ఈజ్ యువర్ ఆన్సర్. 8th, the word sort out means to arrange systematically, to destroy completely, to mix randomly, to ignore something. సార్ట్ అవుట్కి మనకి 2 రకాలుగా యూసేజ్ ఉంటుంది. ఒకటి, మన ఇంట్లో సర్దుకుంటున్నప్పుడు వీ సార్ట్ అవుట్ థింగ్స్ కదా, అంటే ఏది కావాలి ఏది అక్కర్లేదు చూసుకుని అరేంజ్ చేసుకుంటాం. సో ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఈ లెసన్లో మనకి సార్ట్ అవుట్ అంటే టు అరేంజ్ సిస్టమాటికలీ. సార్ట్ అవుట్ అంటే ఇద్దరి మధ్యలో మనకి గొడవ ఉన్నప్పుడు ఆ గొడవను కూర్చుని మనం మాట్లాడుకుని డిస్కస్ చేసుకుని ఎవరి తప్పు ఇది అది అని మనం సెటిల్ చేసుకుంటాం కదా, దట్ ఆల్సో ఈజ్ సార్ట్ అవుట్. వీఆర్ సార్టింగ్ అవుట్ అవర్ డిఫరెన్సెస్ అని చెప్పి వాడతాం. 9. The word crook means a type of fish, a sound produced by elephant, a criminal, a tool used by plumber. The word crook means క్రూక్ అంటే జనరల్లీ మనం క్రిమినల్ అని చెప్పి వాడతాం. ఏదైనా తప్పు పనులు చేసే వాళ్ళని క్రూక్ అని చెప్పి వాడతాం. CROOK. 10. We got caught in a heavy downpour on our way home. We got caught in a heavy downpour on our way home. What does the word downpour mean? A light drizzle, a strong wind, a heavy rain, a snowstorm. Downpour అంటే ఏంటి? డౌన్పోర్ అంటే బాగా వాన. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్.
11. She gave a sharp retort to defend herself. What does the word retort mean? She gave a sharp retort to defend herself. A sharp or quick reply, a polite request, a long speech, a kind compliment. తన డిఫెన్స్లో టక్కున తన ఆన్సర్ ఇస్తే దాన్ని రిటార్టింగ్ అని చెప్పి అంటాం. ఆప్షన్ 1 a sharp or quick reply. 12. Rajan alias Chintu is known for house-breaking crimes. Rajan alias Chintu is known for house-breaking crimes. What does the word alias mean? A real name, an alternate name, a nickname given by friends, a title given by the government. ఇంకో పేరుతో కూడా పిలుస్తారనమాట. ఓకే, దట్ ఈస్ యాన్ ఆల్టర్నేట్ నేమ్. రెండు అతని పేర్లే, యాక్చువల్ పేరు ఇది, కానీ చింటూ అని కూడా పిలుస్తారు అన్నప్పుడు దాన్ని మనం అలియాస్ అని చెప్పి వాడతాం. యాన్ ఆల్టర్నేటివ్ నేమ్. 13. The police arrested Rajan's accomplice. What does the word accomplice mean? A person who assists in a crime, a person who solves crimes, a person who reports crimes, a person who commits a crime alone. అకంప్లిస్ అన్న వర్డ్ మనము ఎవరైతే ఏదన్నా క్రైమ్ చేస్తూ ఉంటారో ఆ క్రైమ్లో అతనికి తోడుగా ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళకి మాత్రమే మనము వాడతాం. ఓకే, అంతేగాని ఏ పార్ట్నర్కి వాళ్ళందరికీ కంపానియన్కి అలా ప్రతిదానికి వాడం. అకంప్లిస్ అనగానే మనము ఏదన్నా క్రైమ్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళతో పాటు తోడు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనము అకంప్లిస్ అని చెప్పి వాడతాం. ద పోలీస్ అరెస్టెడ్ రాజన్స్ అకంప్లిస్. ఇక్కడ మనం ఏం చూసాం, రాజన్ ఎవరని చెప్పి చూసాం. ఇక్కడ రాజన్ ఈజ్ నోన్ ఫర్ హౌస్ బ్రేకింగ్ క్రైమ్స్ అని చెప్పి చూసాం కదా. ఇదే రాజన్. ద పోలీస్ అరెస్టెడ్ రాజన్స్ అకంప్లిస్. వాట్ డస్ ద వర్డ్ అకంప్లిస్ మీన్? A person who assists in a crime. Accomplice spelling ACCOMPLICE. What does fingertips refer to? The pointed end of your nose, the ends of one's fingers. The bat lightly touched the ball. The police were tipped off. Fingertips ante enti? ఈ లెసన్లో మనం చూస్తే ఫింగర్ టిప్స్ అంటే మన వేళ్ల చివర్లు అని చెప్పి ఇచ్చారు. ఓకే, ద ఎండ్స్ ఆఫ్ వన్స్ ఫింగర్స్. కానీ ఫింగర్ టిప్స్ని మనం ఇంకో రకంగా కూడా ఇంగ్లీష్లో వాడచ్చు. యాట్ హిస్ ఫింగర్ టిప్స్. ఓకే, మనం ఇప్పుడు 4 2s ఎంత అని చెప్పి అడుగుతా. మీలో అందరూ కూడా ఏం చెప్తారు? 8 అని చెప్పి చెప్తాం. అంటే అది మనకి టక్కున వస్తుంది, అంటే మనకు అది ఈజీగా క్విక్గా మనం దాన్ని రీకలెక్ట్ చేయగలుగుతున్నాం. అలా దాన్ని మనం యాట్ ఆర్ ఫింగర్ టిప్స్ అని చెప్పి అంటాం. 15. వాట్ డస్ టిప్ ద వాటర్ అవుట్ ఆఫ్ ద బకెట్ మీన్? వాట్ డస్ tip the water out of the bucket mean? Give a rupee to him to thank him. The police were tipped off. Empty a bucket by tilting it. The bat lightly touched the ball. What does tip the water out of the bucket mean? టిప్ అంటేనే పడేయటం అనమాట. ఓకే, ఒక బకెట్ని కిందకి వంచి నీళ్లు పారబోయటాన్ని టిప్ ద వాటర్ అవుట్ ఆఫ్ ద బకెట్ అంటే బకెట్ని వంచి నీళ్లు బయట పడేయండి అని చెప్పి. ఆప్షన్ 3 ఎంప్టీ ఏ బకెట్ బై టిల్టింగ్ ఇట్. హర్ నేమ్ ఇస్ ఆన్ ద టిప్ ఆఫ్ మై టంగ్. వాట్ డస్ హ్యావ్ సంథింగ్ ఆన్ ద టిప్ ఆఫ్ మై టంగ్ ఆఫ్ యువర్ టంగ్ మీన్? హర్ నేమ్ ఇస్ ఆన్ ద టిప్ ఆఫ్ మై టంగ్. What does have something on the tip of your tongue mean? If you take this advice, make the boat overturn, the pointed end of your nose, about to say something. ఎవరి గురించో మనం చెప్తూ మనకి వాళ్ళ పేరు తెలుసు కానీ మనకి ఆ మొమెంట్లో గుర్తుకు రావట్లే అంటే ఏమంటాం? ఇట్ ఈస్ ఆన్ మై టిప్ ఆఫ్ మై టంగ్, కానీ మనం చెప్పలేం. ఓకే,
అలా హ్యావ్ సంథింగ్ ఆన్ ద టిప్ ఆఫ్ ద టంగ్ అన్నప్పుడు బీ అబౌట్ టు సే సంథింగ్. వాట్ డస్ టిప్ ద బోట్ ఓవర్ మీన్? ద ఎండ్ ఆఫ్ వన్స్ ఫింగర్స్, మేక్ ద బోట్ ఓవర్టర్న్, ద పులిస్ వర్ టిప్డ్ ఆఫ్, ద బ్యాట్ లైట్లీ టచ్ ద బాల్. టిప్ ద బోట్ ఓవర్ అంటే ఏంటి? బోట్ని ఉల్టా పడేయటం. ఓకే, మేక్ ద బోట్ ఓవర్టర్న్. 18. The player hit the ball with the tip of the bat. What does tip of the bat mean? If you take this advice, the pointed end of your nose, the bat lightly touch the ball, the end of one's fingers. The player hit the ball with the tip of the bat. అంటే జస్ట్ టచ్ చేశాడు బాల్ని, అంతే, లైట్గా టచ్ చేశాడు అని చెప్పి అర్థం. ద బ్యాట్ లైట్లీ టచ్ ద బాల్, అప్పుడు మనము టిప్ ఆఫ్ ద బ్యాట్ అని చెప్పి వాడతాం. 19. The police were tipped off about the robbery. The police were tipped off about the robbery. What does were tipped off mean? The bat lightly touched the ball, the end of one's fingers. If you take this advice, the police were told or warned. ఏదో క్రైమ్ జరుగుతోంది అని పోలీస్కి ఎవరు ఫోన్ చేసి బాబు ఇక్కడ ఇది ఉంది, ఇలా జరుగుతోంది, ఇక్కడ బాంబు ఉంది అని చెప్పి చెప్తారు కదా, దట్ మీన్స్ దే ఆర్ టిప్పింగ్ దెమ్ ఆఫ్ అనమాట. సో ద పోలీస్ వర్ టిప్డ్ ఆఫ్ అబౌట్ ద రాబరీ అన్నప్పుడు ద పోలీస్ వర్ టోల్డ్ ఆర్ వార్న్డ్. వాట్ డస్ ఇఫ్ యూ టేక్ మై టిప్ మీన్? మేక్ ద బోట్ ఓవర్టర్న్. ఇఫ్ యూ టేక్ దిస్ అడ్వైస్, ద పోలీస్ వర్ టిప్డ్ ఆఫ్, ద ఎండ్స్ ఆఫ్ వన్స్ ఫింగర్స్. ఇఫ్ యూ టేక్ మై టిప్ అంటే ఇఫ్ యూ టేక్ దిస్ అడ్వైస్, ఇఫ్ యూ టేక్ మై టిప్, నేను చెప్పేది మీరు వింటే. ఓకే, ఇవన్నీ మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం? వర్కింగ్ విత్ లాంగ్వేజ్లో ఇలా మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పి ఇచ్చారు. సో దీనిలోంచి మీకు ఇలాంటి ఎంసీక్యూస్ ఇస్తారు. ఓకే, సో ఇది చూసుకుని వెళ్ళటం చాలా ఇంపార్టెంట్. ప్రతిదీ అందులో ఏది వదలటానికి లేదు. 21. హీ ఈజ్ మై బిజినెస్ డాష్ ఇన్ ద న్యూ స్టార్టప్. Helper, companion, partner, accomplice. He is my business helper అనము, business companion అనము, business accomplice అనము, business partner అని చెప్పి వాడతాం. 22. A dash like a dog can provide loyalty and comfort. A dash like a dog can provide loyalty and comfort. Partner, accomplice, companion, helper. డాగ్కి మనము కంపానియన్ అని చెప్పి వాడతాం. COMPANION. ఓకే, హెల్పర్ అనేది మనం జనరల్లీ ఎక్కడ వాడతాం? ఎవరైతే మనకి ఏదన్నా అసిస్ట్ చేస్తారు లేదా మనకి ఎవరన్నా సపోర్ట్ చేస్తున్నారు ఏదన్నా పని చేయటానికి అంటే హెల్పర్ అని చెప్పి వాడాలి. కంపానియన్ అంటే ఎవరు? కంపానియన్ అంటే ఎవరితో అయితే మనము మన లైఫ్, మన ఎక్స్పీరియన్సెస్, మన జర్నీస్ వీటిని షేర్ చేసుకుంటామో వాళ్ళని మనం కంపానియన్ అని చెప్పి అంటాం. పార్ట్నర్ అనేసరికి జనరలీ మనం ఒక బిజినెస్ కానీ లేదా ప్రొఫెషనల్ పార్ట్నర్స్ అలా ఏదన్నా ఉంటే మనము పార్ట్నర్స్ అని చెప్పి వాడతాం. అకంప్లిస్ అనేది ఎవరైతే మనకి ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీ లేదా క్రైమ్ చేయటానికి మనకి హెల్ప్ లేదా సపోర్ట్ ఇస్తారో వాళ్ళకి మనము అకంప్లిస్ అని చెప్పి వాడతాం. సో మనకి ఇలాంటి ఏ సెంటెన్స్ ఇచ్చినా కూడా ఇది ఏది ఉంది అని చెప్పి చూసి దాని బేసిస్ మీదే మనము వర్డ్ని మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మీకు టెక్స్ట్ బుక్లో ఇలాంటి ఒక ఎక్సర్సైజ్ ఇచ్చారు. ఈ ఎక్సర్సైజ్ నుంచి నేను ఆ 2 ఎంసీక్యూస్ చేశాను మీకు. కానీ మీకు మిగతా వాటి మీద కూడా మీకు ఎంసీక్యూస్ ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అన్నీ ఒకసారి చూద్దాము. సో బిజినెస్తో మనం ఏమనుకున్నాము? బిజినెస్తో మనము పార్ట్నర్ అనుకున్నాం. మై డాష్ ఆన్ ద జర్నీ. జర్నీ అన్నప్పుడు ఏంటి? మన కంపానియన్. ఓకే, ఎందుకంటే మన జర్నీ మన ఎక్స్పీరియన్సెస్లో ఒక పార్ట్. ఐ యామ్ మదర్స్ లిటిల్ హెల్పర్. మా అమ్మకి నేను హెల్ప్ చేస్తా కాబట్టి హెల్పర్. అలానే అ ఫెయిత్ఫుల్ డాష్ సచ్ యాజ్ ఏ డాగ్. డాగ్ అన్నప్పుడు మనకి కంపానియన్, ఎందుకంటే మన లైఫ్లో ఉంటుంది, మన ఎక్స్పీరియన్సెస్ అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటుంది.
థీఫ్ అన్నప్పుడు మనము అకంప్లిస్ అని చెప్పి తీసుకోవాలి, ఎందుకంటే ఇట్ ఈస్ సంథింగ్ ఇల్లీగల్. ఫైండ్ ఎ గుడ్ డాష్ అన్నప్పుడు పార్ట్నర్. టెన్నిస్, గోల్ఫ్, బ్రిడ్జ్ ఇలాంటివి ఏదన్నా ఉన్నప్పుడు కూడా ఆట ఆడటానికి కాబట్టి మనకి ఇక్కడ కూడా మనకి పార్ట్నర్, బ్రిడ్జ్ పార్ట్నర్, గోల్ఫ్ పార్ట్నర్, మై టెన్నిస్ పార్ట్నర్ అలానే వస్తుంది. హిస్ డాష్ ఇన్ హిస్ క్రిమినల్ యాక్టివిటీస్, క్రిమినల్ అన్నారు కదా, ఇక్కడ మళ్ళీ మనకి అకంప్లిస్ వస్తుంది. ఓకే, సో దేనికి అన్నది మనం చూసుకుని దాని మీద బేస్ చేసుకుని మనము ఈ వర్డ్స్ని, ఈ 4 వర్డ్స్ని దాన్ని బట్టి మనం వాడాలి. 23 విచ్ వర్డ్ మీన్స్ స్పిన్నింగ్ అరౌండ్ క్విక్లీ? రన్నింగ్, వాకింగ్, జంపింగ్, వర్లింగ్. ఇది నేను మిస్టరీ ఆఫ్ ద టాకింగ్ ఫ్యాన్ అన్న పోమ్లోంచి తీసుకున్నా. విచ్ వర్డ్ మీన్స్ స్పిన్నింగ్ అరౌండ్ క్విక్లీ? ఫ్యాన్ గిరగిరా తిరుగుతుంది కదా, దట్ ఈస్ కాల్డ్ స్పిన్నింగ్ అరౌండ్ క్విక్లీ. దాని బదులు మనము వర్లింగ్ అని కూడా అనొచ్చు, WHIRLING. 24 he broke the bad news to his family gently. What does broke the bad news mean in this sentence? He broke the bad news to his family gently. Broke the bad news ante enti? Told someone about good news, shared a funny story, gave a gift to someone, delivered difficult or sad information. బ్రోక్ ద బ్యాడ్ న్యూస్ అంటే ఏదన్నా చాలా కష్టమైన ఇన్ఫర్మేషన్ లేదా చాలా సాడ్ ఇన్ఫర్మేషన్ని మనము చెప్పినప్పుడు దాన్ని బ్రోక్ ద బ్యాడ్ న్యూస్ అని చెప్పి వాడతాం. సో ఆప్షన్ 4 డెలివర్డ్ డిఫికల్ట్ ఆర్ సాడ్ ఇన్ఫర్మేషన్. 25 he told a funny joke at the meeting to break the ice. He told a funny joke at the meeting to break the ice. ఇది మనకి ఏపీ టెట్ 2024 ఏపీ టెట్ గవర్నమెంట్ మాక్ టెస్ట్లలో కూడా ఉంది ఇది. టు మేక్ పీపుల్ లాఫ్, టు క్రియేట్ ఎ టెన్స్ సిచ్యువేషన్, టు మేక్ పీపుల్ ఫీల్ మోర్ కంఫర్టబుల్ అండ్ లెస్ ఫార్మల్, టు స్టాప్ టాకింగ్. బ్రేక్ ద ఐస్ అంటే ఇప్పుడు మనం వేరే స్కూల్కి ఏదన్నా ట్రైనింగ్ కోసం అని చెప్పి వెళ్తాం. ఓకే, ఎలా ఉంటుంది? ఏమిటోగా ఉంటుంది, ఎందుకంటే అందరు ఎవరు మనకి తెలియదు కాబట్టి. సో ట్రైనింగ్ స్టార్ట్ చేసే ముందు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఒక గేమ్ కండక్ట్ చేస్తారు. ఆ గేమ్ ఒక 15 నిమిషాలు ఆడిచ్చేసరికి అందరూ హాహా హిహి అని చెప్పి అందరూ కొంచెం రిలాక్స్ అయిపోతారు కదా. అలా ఏదైనా చేస్తే దాన్ని మనము టు బ్రేక్ ద ఐస్ అని చెప్పి అంటాం. టు మేక్ పీపుల్ ఫీల్ మోర్ కంఫర్టబుల్ అండ్ లెస్ ఫార్మల్. ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఇది ఎక్కడ తీసుకున్నాను, ఇది కూడా టెక్స్ట్ బుక్లోనే. బ్రేక్ అన్న వర్డ్తో వాళ్ళు కొన్ని ఇలాంటి యూసేజ్లు ఇచ్చారు. ద స్టార్మ్ బ్రోక్, డే బ్రేక్, హిస్ వాయిస్ ఇస్ బిగినింగ్ టు బ్రేక్, హర్ వాయిస్ బ్రోక్ అండ్ షీ క్రైడ్, ద హీట్ వేవ్ బ్రోక్, ఇలా ఇచ్చారు. వాటికి మీనింగులేమో రెండో పక్కనే ఇచ్చారు. ఓకే, సో వీటిని ఇప్పుడు నేను ఎలా అయితే ఒకటి మీకు ఫ్రేమ్ చేసి ఇచ్చానో అలా మీకు మిగతావి కూడా వాళ్ళు ఫ్రేమ్ చేసి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇక్కడ నాకు ఒకటి అర్థం కాలేదు. ద స్టార్మ్ బ్రోక్ అంటే దిస్ కైండ్ ఆఫ్ వెదర్ ఎండెడ్ అని చెప్పి అంటున్నారు, కానీ నాకు తెలిసినంత వరకు ద స్టార్మ్ బ్రోక్ అంటే ఇట్ జస్ట్ స్టార్టెడ్ విత్ ఫోర్స్ అన్నది నాకు తెలిసినంత వరకు. నేను ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే కూడా వచ్చింది. మీకు తెలిస్తే యూ కెన్ ఆల్వేస్ కమెంట్ అండ్ టెల్ మీ, ఐ ఆమ్ రెడీ టు లెర్న్. ఓకే, డే బ్రేక్ అంటే మనకి బిగినింగ్ ఆఫ్ డే లైట్ అంటే పొద్దున్న స్టార్ట్ అయిందని చెప్పి. హిస్ వాయిస్ ఈజ్ బిగినింగ్ టు బ్రేక్ అన్నప్పుడు చిన్న ఏజ్ నుంచి ప్యూబర్టీ వచ్చినప్పుడు గొంతు మారుతుంది కదా, చేంజింగ్ యాజ్ హీ గ్రోస్ అప్ అని చెప్పి అర్థం. హర్ వాయిస్ బ్రోక్ అండ్ షీ క్రైడ్ అన్నప్పుడు కుడ్ నాట్ స్పీక్, షీ వాజ్ వెరీ సాడ్ టు స్పీక్ అనమాట. ద హీట్ వేవ్ బ్రోక్ అన్నప్పుడు ఇట్ బిగాన్ ఆర్ బర్స్ట్ ఇన్ టు యాక్టివిటీ. బ్రోక్ ద బ్యాడ్ న్యూస్ అంటే gently told someone the bad news. Break a strike, end it by making the workers submit, and ఇంకేమన్నా మీకేమన్నా వస్తే చెప్పండి అని చెప్పి అంటున్నారు. 26 what is the correct title case? టైటిల్ ఎలా రాస్తాం మనము, స్టార్టింగ్ వర్డ్లో ఫస్ట్ లెటర్, లాస్ట్ వర్డ్లోని ఫస్ట్ లెటర్ కంపల్సరీగా క్యాపిటల్ లెటర్స్ ఉండాలి. మధ్యలో కూడా ఏదన్నా నౌన్ కానీ ప్రొనౌన్ కానీ వర్బ్ కానీ యాడ్వర్బ్ కానీ అడ్జెక్టివ్ కానీ ఇలాంటివి ఉంటే
అవన్నీ మనం క్యాపిటలైజ్ చేయాలి. టాకింగ్ ఉంది కదా, అందుకని టీ కూడా మనం క్యాపిటలైజ్ చేసాం. సో ఏది మనం క్యాపిటల్ లెటర్స్ రాయము? ప్రపోజిషన్స్, కంజంక్షన్స్, ఆర్టికల్స్ని మనం క్యాపిటలైజ్ చేయం. కానీ ఈ 3 మనకి ఫస్ట్ వర్డ్ కానీ లాస్ట్ వర్డ్లో కానీ వస్తే అప్పుడు వీటిని కూడా మనము క్యాపిటలైజ్ చేస్తాం. ఓకే, ఇందులో మనం చూస్తే మిస్టరీ, టాకింగ్, ఫ్యాన్ని క్యాపిటలైజ్ చేసాము. ఆఫ్ ఇస్ ఎ ప్రపోజిషన్, ద ఇస్ అన్ ఆర్టికల్, ఈ రెండింటిని మనం క్యాపిటలైజ్ చేయలే ఎందుకంటే మధ్యలో ఉన్నాయి కాబట్టి. సో వాట్ ఈస్ ద కరెక్ట్ టైటిల్ కేస్ అన్నప్పుడు ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. 27. What is the meaning of the word thundered? To move gently, to fall softly, to run quickly, to speak loudly and forcefully. ఇది యాక్చువల్లీ లెసన్లో ఈ పోమ్లో లాస్ట్లో ఒక బాక్స్ ఇచ్చారు. ద టీచర్ థండర్డ్ అని చెప్పి ఇచ్చారు. ఓకే, థండర్డ్ అంటే చాలా కోపంగా. టు స్పీక్ లౌడ్లీ అండ్ ఫోర్స్ఫుల్లీ. ఆప్షన్ 4 ఈజ్ యువర్ ఆన్సర్. 28. Once there was a talking fan, electrical his chatter. What figure of speech is used in the sentence? Once there was a talking fan. Simile, metaphor, personification, hyperbole. ఫ్యాన్లు మాట్లాడతాయా? మాట్లాడవు కదా. అలా నాన్ లివింగ్ థింగ్స్కి మనము హ్యూమన్ ట్రేట్ ఇచ్చి మాట్లాడితే దాన్ని మనము పర్సానిఫికేషన్ అని చెప్పి అంటాం. 29. వాట్ ఈస్ ద యాంటనిమ్ ఆఫ్ క్వైట్? పీస్ఫుల్, కామ్, నాయిసీ, సైలెంట్. Antonym opposite of quiet is noisy. Last question. What is the term for changing the initial sounds of 2 or more words accidentally while speaking? What is the term for changing the initial sounds of 2 or more words accidentally while speaking? ఇప్పుడు నేను స్టడీ ఛానల్ అని అనే బదులు మాట్లాడుతూ స్టడీస్ ఛానల్ అని చెప్పంట. ఓకే, ఈ వర్డ్ ఇటు ఈ లెటర్ ఇటు అలా మాట్లాడినప్పుడు దాన్ని మనం స్పూనరిజం అని చెప్పి అంటాం. SPOONERISM. వాట్ ఈస్ ద టర్మ్ యూస్డ్ ఫర్ చేంజింగ్ ద ఇనిషియల్ సౌండ్స్? ఓకే, ఇనిషియల్ సౌండ్స్ ఆఫ్ 2 or more words యాక్సిడెంటలీ, కావాలని కాదు, వైల్ స్పీకింగ్, దాన్ని మనము స్పూనరిజం అని చెప్పి అంటాం. స్టడీ ఛానల్ బదులు స్టడీస్ ఛానల్. బెటర్ నేట్ దాన్ లెవర్ అంటే ఏంటి? బెటర్ లేట్ దాన్ నెవర్. ఇలాంటిదేదో మా అమ్మ మా పిన్ని తెలుగులో ఉల్టా భాష అంటే మాట్లాడుకుంటూ ఉంటారు. అలా అనమాట స్పూనరిజం అంటే. యూ హ్యావ్ హిస్డ్ ఆల్ మై మిస్టరీ లెక్చర్స్. యూ హ్యావ్ హిస్డ్ ఆల్ మై మిస్టరీ లెక్చర్స్ అంటే యూ హ్యావ్ మిస్డ్ ఆల్ మై హిస్టరీ లెక్చర్స్ అని చెప్పి అర్థం. ఇది లెసన్ ఎండ్లో, ఈ పోమ్ ఎండ్లో ఈ బాక్స్ ఇచ్చారు. ఇందులో మనకి స్పూనరిజం గురించి మాట్లాడారు. ఓకే, సో బుక్లో ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటి? సెల్ వెడ్ మై ఫ్రెండ్ అంటే ఏంటి? వెల్ సెడ్ మై ఫ్రెండ్ అని చెప్పి అర్థం. సో ఇవి మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చూసుకోవాలి. అ వెల్ ఆయిల్డ్ బైసికల్, వెల్ బాయిల్డ్ ఐసికల్ అని చెప్పి రాశారు. ఆయిల్డ్ బదులు బాయిల్డ్ అంటే ఈ బి వీళ్ళు ఇక్కడ రాశారు. ఓకే, సో ఇలా మనము ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ఫస్ట్ ఇనిషియల్ లెటర్ ఫస్ట్ని మాత్రమే మారుస్తే దాన్ని మనము స్పూనరిజం అని చెప్పి అంటాం. ద టీచర్ థండర్డ్ యూ హ్యావ్ టేస్టెడ్ 2 worms. 2 worms నువ్వు తిన్నావు అని చెప్పి అంటాను. దిస్ ఇస్ యాక్చువల్లీ ఈజ్ టాకింగ్ అబౌట్ అ స్పూనరిజం. ఓకే, వాట్ వాజ్ ద టీచర్ ట్రయింగ్ టు సే? ఇది మీరు కామెంట్ బాక్స్లో రాసి నాకు చెప్పాలి. ద టీచర్ థండర్డ్ యూ హ్యావ్ టేస్టెడ్ 2 worms. 2 worms నువ్వు టేస్ట్ చూసావు అని చెప్పింది. ఏ లెటర్ ఎటు రాసి వాట్ ఈస్ షీ యాక్చువల్లీ ట్రయింగ్ టు సే, ఆ కరెక్ట్ సెంటెన్స్ని మీరు కామెంట్ బాక్స్లో రాసి నాకు చెప్పాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.